Hello students, firstly thank you so much for opening this video. So మన అస్తిత్వ సిరీస్ లో ఫస్ట్ చాప్టర్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ చాప్టర్ అయితే స్టార్ట్ చేశాము. ఈ చాప్టర్ లో ఆల్రెడీ 5 క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీరు ఈ 5 క్లాసెస్ ఇంకా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్ లో లింక్ పిన్ చేస్తాను. అక్కడ నుంచి ఆ 5 క్లాసెస్ చూసిన తర్వాత మీరు ఈ క్లాస్ చూడండి. సో లేకపోతే ఈ క్లాస్ మీకేం అర్థం అవ్వదు. ఫస్ట్ మీరు ఆ 5 క్లాసెస్ చూడడం చాలా ఇంపార్టెంట్. సో అయితే మనం లాస్ట్ క్లాస్లో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం? సో మేకింగ్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. సో రీకాంబినెంట్ డిఎన్ఏ ఎలా తయారవుతుంది, ఓకేనా, దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ క్లాస్ ఎండింగ్లోనే మీకు జీన్ క్లోనింగ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. సో ఇంట్రడక్షన్ ఇస్తూనే జీన్ క్లోనింగ్ 2 టైప్స్ అని చెప్పాను. ఒకటి ఇన్ వివో జీన్ క్లోనింగ్ అని చెప్పాను, అలాగే ఇంకొకటి ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ అనే చెప్పాను. సో ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటే ఏంటి, ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ ట్రాన్స్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఓకేనా, ట్రాన్స్ఫార్మెన్స్ అంటే ఏంటి, అలాగే నాన్ ట్రాన్స్ఫార్మెన్స్ అంటే ఏంటి, అలాగే రీకాంబినెన్స్ అంటే ఏంటి, ఓకేనా. ఈరోజు మీకు ఈ వర్డ్స్కి మీనింగ్ అన్నీ తెలుస్తాయి. నాన్ రీకాంబినెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్ లైగేటెడ్ ప్లాస్మిడ్స్ ఏంటి, అలాగే ప్లేటింగ్ మెథడ్, ఓకేనా, ప్లేటింగ్ మెథడ్, అలాగే బ్లూ వైట్ సెలెక్షన్ మెథడ్. సో వీటికి సంబంధించి మొత్తం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. సో ఇది కొంచెం పెద్ద లెక్చరే. ఎందుకు పెద్ద లెక్చర్ అంటే, సో మీ సిలబస్ మ్యాక్సిమం డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటున్నాము. సో కాబట్టి తప్పట్లేదు పెద్ద లెక్చర్స్ తీసుకోవడానికి. ఈ క్లాస్ మీరు చాలా జాగ్రత్తగా ఫీల్ అవ్వండి. సో ఈ టాపిక్స్ చాలామంది కష్టంగా ఫీల్ అవుతుంటారు, కానీ ఇవి ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఈ టాపిక్స్ చాలామంది కష్టంగా ఫీల్ అవుతుంటారు, నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను, మన లాంగ్వేజ్లో సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. సో నేను చెప్పిన తర్వాత నా క్లాస్ ప్రతిరోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక 5 minutes బ్రేక్ తీసుకొని ఎన్సీఆర్టీ అయితే చదవాలి. సో చదివినాక మీకు ఎగ్జాక్ట్గా లైన్ టు లైన్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎన్సీఆర్టీలో ఏ ఒక్క లైన్ మిస్ చేయను, ప్రతి ఒక్క లైన్ చెప్తాను. కానీ అది మీకు ఎలా చెప్తే ఈజీగా ఉంటుందో అలా చెప్తాను. సో మీరు ఒకసారి చదివిన తర్వాత మీకు సో ఖచ్చితంగా కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. ఫస్ట్లీ వాట్ ఈస్ జీన్ క్లోనింగ్? జీన్ క్లోనింగ్ అంటే ఏంటి నేను ఆల్రెడీ నా లాస్ట్ క్లాస్లోనే చెప్పాను కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు చూసేది రికార్డెడ్ క్లాస్ కదా, కాబట్టి లైవ్ క్లాస్ కాదు. కాబట్టి నేను ఈ 1 hour క్లాస్ కానీ లేకపోతే 1.5 hour క్లాస్ కానీ నేను మధ్యలో ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతానో మీరు నాకు డైరెక్ట్గా ఎలాగో చెప్పలేరు, ఎందుకంటే రికార్డెడ్ క్లాస్ కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే, నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను మీకు క్వశ్చన్ అడగగానే మీరు కింద కామెంట్ చేసేయండి, ఓకేనా. అలా నాకు ఏమవుతుందంటే మీకు ఎంత అర్థమైందో నాకు అర్థమవుతుంది. సో ఈ రికార్డెడ్ క్లాసెస్ వల్ల అదొక డిసడ్వాంటేజ్. మీకు నేను చెప్పేది అర్థమవుతుందో తెలియదు, అర్థం అవ్వదో తెలియదు. కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఓకేనా. సో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అలాగే నేను అడిగే ప్రతి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అయితే చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది మీకు ఎంత అర్థమైంది అనేది. సో ఫస్ట్లీ జీన్ క్లోనింగ్ అంటే ఏంటి నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. మన దగ్గర ఒక్క జీన్ ఉంటుంది. సో ఈ ఒక్క జీన్ మీదే ఒక 100 మంది పనిచేయాలంటే కుదరదు. కాబట్టి ఈ ఒక్క జీన్ని మనం 100 కాపీస్ కానీ లేకపోతే 1000 కాపీస్ కానీ తయారు చేయాలనుకుంటే, సో దాన్నే ఆ తయారు చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం, జీన్ క్లోనింగ్ అంటాం. మన దగ్గర ఒక్క కాపీ మాత్రమే ఉంటుంది, ఒక సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఈ సింగిల్ పేపర్ మన దగ్గర ఏంటంటే, సో మనం ఒక సింగిల్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన దగ్గర ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారు. సో ఆ 10 మంది కలిసి ఆ ఒక్క పేపర్ చదవగలరా? సో చదవలేరు కదా ఎగ్జామ్ టైంలో. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆ ఒక్క కాపీని పోయి జిరాక్స్ షాప్లో ఇస్తే వాడు ఒక 10 కాపీలు ఇచ్చేస్తాడు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కాపీ తీసుకొని సో చదువుకుంటారు. సో ఈ పేపర్ స్థానంలో మీరు ఈ జీన్ పెట్టుకోండి. సో మన దగ్గర ఒక్క జీనే ఉంది, కానీ మనకు ఒక 100 కాపీలు కావాలి. సో ఈ ఒక్క కాపీ నుంచి 100 కాపీలు జరిగే ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం, జీన్ క్లోనింగ్ అంటాం. సో మీకు డెఫినేషన్ కావాలంటే రాసుకోండి, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ డిసైర్డ్ జీన్స్. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కాపీస్ ఆఫ్ డిసైర్డ్ జీన్, ఈ ప్రాసెస్ని మనం జీన్ క్లోనింగ్ అంటాం. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ వివో జీన్ క్లోనింగ్. సో ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటే ఏంటి, సో మనం లివింగ్ సెల్ని ఉపయోగించుకొని, సో ఒక సెల్ ఉంటుంది కదా, ఈ లివింగ్ సెల్ లోపలే మనం ఒక్క జీన్ నుంచి 100 కాపీస్ జీన్స్ని తయారు చేస్తాం. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ జీన్ కాపీస్ ఇన్ లివింగ్ సెల్ లోపలే మనం ఒక్క జీన్ నుంచి 100 కాపీలు ప్రొడ్యూస్ చేయగలుగుతాం.
ఆ ప్రాసెస్ని మనం ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తామన్నా అంటే, సో ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూడండి. సో మనం ఒక బ్యాక్టీరియల్ సెల్ తీసుకుందాం. సో బ్యాక్టీరియల్ సెల్ తీసుకుంటే బ్యాక్టీరియల్ సెల్లో మనకి ఏముంటుంది, ప్లాస్మిడ్ ఉంటుంది. సో ఒక ప్లాస్మిడ్ ఉంటుంది. అలాగే బ్యాక్టీరియల్ సెల్లో మనకి ఇది జీనోమిక్ డిఎన్ఏ కూడా ఉంటుంది కదా. సో ఇది జీనోమిక్ డిఎన్ఏ, సో ఇదేంటి మనకి ప్లాస్మిడ్. సో మనకి ఒక బ్యాక్టీరియల్ సెల్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్యాక్టీరియల్ సెల్లో నుంచి ప్లాస్మిడ్ని బయటికి తెచ్చుకుంటాం. ఈ ప్లాస్మిడ్ని బయటికి తెచ్చుకుంటాం. సో ఈ ప్లాస్మిడ్ని బయటికి తెచ్చుకొని, సో నార్మల్ నేను ముందు చెప్పిన ప్రాసెసే. సో దీని మీదకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి వేస్తాను. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వేసిన తర్వాత ఏం చేస్తుంది, ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ప్లాస్మిడ్ని కట్ చేస్తాయి. కట్ చేసిన తర్వాత ఇలా స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో మన దగ్గర బయట మనకు కావాల్సిన జీన్ అనేది ఉంది. సో మనకు కావాల్సిన జీన్ ఇది. సో ఈ జీన్ని మనం 100 కాపీస్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ప్రొవైడ్ అయిన ఈ స్పేస్లో మనం ఏం చేస్తామంటే ఈ జీన్ని పోయి అతికిస్తాం. ఓకేనా. సో ఇక్కడ ప్రొవైడ్ అయిన స్పేస్లో ఏం చేస్తాం, ఈ జీన్ని పోయి అతికిస్తాం. సో ఇక్కడ ప్లాస్మిడ్ ఉంది, అలాగే ఫారిన్ జీన్ అనేది ఉంది. సో ఇప్పుడు ప్లాస్మిడ్ ప్లస్ ఫారిన్ జీన్, నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను. సో ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ని మనం ఏమంటాం, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం, ఆర్డిఎన్ఏ అంటాం. సో ఇలా వచ్చిన ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని మళ్ళీ మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ ఇంటూ హోస్ట్ సెల్. ఈ హోస్ట్ సెల్ మళ్ళీ బ్యాక్టీరియల్ సెల్లే అవ్వచ్చు. ఓకేనా, ఈ హోస్ట్ సెల్ మళ్ళీ బ్యాక్టీరియల్ సెల్లే అవ్వచ్చు. సో ఇలా వచ్చిన దీన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ టు హోస్ట్ సెల్. సో ఇది ప్లాస్మిడ్ ఇలానే ఉంటే, సో నేను చెప్పాను ప్లాస్మిడ్కి సెల్ఫ్ రిప్లికేటింగ్ అబిలిటీ ఉంటుంది అని చెప్పాను. అంటే ఒక ప్లాస్మిడ్ నుంచి దానంతకదే ఒక 100 కాపీలు 1000 కాపీలు సెవెరల్ 1000 కాపీస్ ప్రొడ్యూస్ చేయగలదు ఒక్క ప్లాస్మిడ్ నుంచే. అయితే సో ఇది ఓన్లీ ప్లాస్మిడ్ని ఊరికట్లా బయట పెట్టేస్తే అది 100 కాపీలు ప్రొడ్యూస్ చేయగలదా అంటే చేయలేదు. దాన్ని మనం ఒక బ్యాక్టీరియల్ సెల్లోకి వేసిన తర్వాత సో అది రిప్లికేట్ అవ్వగలదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ని ఏం చేస్తాం, ఒక హోస్ట్ సెల్, ఫర్ ఎగ్జాంపుల్కి నేను బ్యాక్టీరియల్ సెల్ తీసుకుంటాను. సో ఈ బ్యాక్టీరియల్ సెల్లోకి వేసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ఉంది కదా, ఈ ప్లాస్మిడ్ని నేను బ్యాక్టీరియల్ సెల్లోకి వేసుకుంటాను. సో బ్యాక్టీరియల్ సెల్లోకి వేయగానే ఇది ఏమవుతుందంటే సో దానికి సెల్ఫ్ రిప్లికేటింగ్ అబిలిటీ ఉంటుంది కాబట్టి డివైడ్ అవుతుంది. సో సెల్ఫ్ రిప్లికేటింగ్ అబిలిటీ ఉంటుంది కాబట్టి డివైడ్ అవుతుంది. సో ఇలా డివైడ్ అయ్యి ఒక ప్లాస్మిడ్ కాస్త 2 ప్లాస్మిడ్స్ వస్తాయి. ఆ తర్వాత ఈ 2 ప్లాస్మిడ్స్ కూడా డివైడ్ అయ్యి కొన్ని 100 కాపీస్ వస్తాయి. చూడండి, ఇదే సింపుల్ ఇన్ వివో జీన్ క్లోనింగ్. అంటే మనం లివింగ్ సెల్స్లోనే ఒక లివింగ్ సెల్లోనే ఒక జీన్ నుంచి 100 కాపీలు సెవరల్ కాపీస్ ఆఫ్ జీన్ని తయారు చేయడం, దీన్నే ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటాం. సో ఇన్ వివో జీన్ క్లోనింగ్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర ఒక బ్యాక్టీరియల్ సెల్ ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ సెల్ నుంచి మనం ప్లాస్మిడ్ అనేది బయటికి తెచ్చుకుంటాం. సో ప్లాస్మిడ్ అనేది బయటికి తీసి సో దీని మీద రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి యూజ్ చేస్తాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, కట్ చేస్తాయి. కట్ చేసిన తర్వాత మనకి స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఆ స్పేస్లో ఏం చేస్తామంటే మనం ఏ జీన్ అయితే మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నామో ఆ జీన్ని తీసుకొని వచ్చి ఈ ప్లాస్మిడ్లోకి అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత మనకి ప్లాస్మిడ్ ఉంటుంది, అలాగే జీన్ అనేది ఉంటుంది. ప్లాస్మిడ్ ప్లస్ ఫారిన్ జీన్ రెండు కలిపితే మనం రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. సో ఇలా వచ్చిన ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని మనం ఒక సెల్లులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇన్ వివో అంటే చెప్పాను కదా, లివింగ్ సెల్లులోకి నుంచి మనం సెవరల్ కాపీస్ ప్రొడ్యూస్ చేయడం. కాబట్టి ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని నేను ఒక సెల్లోకి ప్రొడ్యూస్ చేస్తాను. ప్లాస్మిడ్కి మనకి సెల్ఫ్ రిప్లికేటింగ్ అబిలిటీ ఉంటుంది. సో ఒక్క కాపీ నుంచి అవి సెవరల్ 100 కాపీస్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క ప్లాస్మిడ్ నుంచి 2 ప్లాస్మిడ్స్ వస్తాయి, మళ్ళీ ఈ 2 ప్లాస్మిడ్స్ నుంచి 4 ప్లాస్మిడ్స్ వస్తాయి, మళ్ళీ దాని నుంచి 8 అలా వస్తాయి. అయితే ఈ ప్లాస్మిడ్ రిప్లికేట్ అయ్యేటప్పుడే మన జీన్ కూడా ఈ ప్లాస్మిడ్లో ఉంటుంది కాబట్టి జీన్ కూడా రిప్లికేట్ అవుతుంది. అంటే మన జీన్ కూడా మల్టిప్లై అవుతుంది. మనకు ఒక జీన్ నుంచి సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ కాపీస్ ఆఫ్ జీన్ అనేది వస్తుంది. సో ఇదే ఈ ప్రాసెసే ఇన్ వివో జీన్ క్లోనింగ్ అంటారు. సో ఇది సింపుల్ ప్రాసెస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లివింగ్ సెల్ని ఉపయోగించుకొని జీన్ అనేది మనం సెవరల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేస్తామని. సో ఫస్ట్ మెథడ్ అయిపోయింది ఇన్ వివో జీన్ క్లోనింగ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏముంది, సో ఇన్ వివో జీన్ క్లోనింగ్ కాకుండా మనకి జీన్ క్లోనింగ్లోనే సెకండ్ ఏముంది, ఇన్ విట్రో జీన్ క్లోనింగ్. ఇన్ విట్రో జీన్ క్లోనింగ్. ఇన్ విట్రో అంటే ఏంటి తెలుసా, బయట సెల్ బయట. ఓకేనా, మనకి సెల్ బయట కానీ లేకపోతే ఒక ఆర్గానిజం బయట కానీ సో ఏదన్నా అవుట్ సైడ్లో ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఇన్ విట్రో అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇన్ విట్రో అంటే మీనింగ్ ఏంటంటే సెల్ బయట కానీ లేకపోతే ఒక ఆర్గానిజంలో కాకుండా బయట ల్యాబొరేటరీలో కానీ టెస్ట్ ట్యూబ్లో కానీ సో ఇలా వాటిని మనం ఏమంటాం అంటే ఇన్ విట్రో అంటాం. సో ఈ ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ మనం ఎలా చేస్తామంటే త్రూ పీసీఆర్. సో త్రూ పీసీఆర్ని యూజ్ చేసుకొని చేస్తాం. ఈ పీసీఆర్ అనేది ఏంటంటే ఒక మెషిన్.
పీసీఆర్ ఏంటంటే ఒక మెషిన్. సో ఇది చూపిస్తాను చూడండి మీకు పీసీఆర్ మెషిన్ ఎలా ఉంటుందో ఇది. సో ఇది పీసీఆర్ మెషిన్. సో ఈ పీసీఆర్ మెషిన్ ఉంది కదా, సో ఇది పీసీఆర్ ఫుల్ ఫామ్ ఏంటంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్. పాలిమరేస్ చైన్ రియాక్షన్. సో దీన్నే మనం పీసీఆర్ మెషిన్ అంటాం. సో ఇది ఒక మెకానిజం, సో ఒక ప్రాసెస్. పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటే ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ గురించి నేను చెప్తాను. సో ఫస్ట్లీ ఏంటంటే, సో మన మెయిన్ ఏమేంటి, ఒక్క కాపీ ఆఫ్ జీన్ నుంచి సెవరల్ 100 కాపీస్ ఆఫ్ జీన్ ప్రొడ్యూస్ చేయడం. సో ఎలా ప్రొడ్యూస్ చేస్తామంటే ఈ పీసీఆర్ మెషిన్ ఉంటుంది, పాలిమరేస్ చైన్ రియాక్షన్ మెషిన్ ఉంటుంది. సో ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇదే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. సో మనం ఏం తీసుకుంటామంటే టెస్ట్ ట్యూబ్ కాదులేండి, ఒక చిన్న ట్యూబ్ లాంటిది తీసుకుంటాం. సో ఓకేనా. సో ఇలా ఒక చిన్న ట్యూబ్ లాంటిది తీసుకుంటాం. ఈ ట్యూబ్లోకి ఏంటంటే మనం ఒక 3 ఐటమ్స్ని యాడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనం ఒక 3 ఐటమ్స్ని యాడ్ చేస్తాం. ఈ 3 ఐటమ్స్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏమేమి యాడ్ చేస్తాం, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, జీన్ కావాలి. ఫస్ట్ ఆ జీన్ వేయాలి కదా, మన దగ్గర ఒక కాపీ జీన్ ఉంది, ఆ ఒక్క కాపీ ఆఫ్ జీన్ పెట్టాలి కదా. సో జిరాక్స్ మెషిన్లో నీకు 100 కాపీలు కావాలనుకుంటే ఫస్ట్ నీ ఒక కాపీ పెట్టాలి కదా. సో కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సిన జీన్ అనేది దీంట్లో వేయాలి. సో నేను జీన్ అంటే ఏం చెప్పాను, జీన్ అంటే నథింగ్ బట్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్, లేకపోతే ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని మనం జీన్ అని అంటామని చెప్పాను కదా. సో కాబట్టి సో నేను దాన్ని డిఎన్ఏ అనుకుంటాను. సో ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్లో సో జీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ అనుకుంటాను. సో అనుకోవచ్చు కదా మనం, డిఎన్ఏ అంటే నథింగ్, జీన్ అంటే నథింగ్ బట్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్, ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, కాబట్టి డిఎన్ఏ అనుకుంటాను. సో నథింగ్ బట్ మన జీన్. సో ఇప్పుడు ఏం చేస్తాను, నాకు కావాల్సిన డిఎన్ఏని, నాకు కావాల్సిన జీన్ని ఇందులో వేసుకుంటాను. సెకండ్ దీంట్లోకి ఏం వేస్తానంటే నేను ప్రైమర్ వేస్తాను. సో దీని గురించి నేను చెప్తాను, ప్రైమర్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి చెప్తాను, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే థర్డ్ ఏం చేస్తానంటే నేను డిఎన్ఏ పాలిమరేస్ వేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు, ఈ పాలిమరేస్ చైన్ రియాక్షన్, సో పీసీఆర్ అనే ఒక మెషిన్ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పీసీఆర్ దగ్గరికి పోకముందే ఒక చిన్న ట్యూబ్ లాంటిది ఉంటుంది. సో ఈ ట్యూబ్లో నేను ఏం వేసుకుంటానంటే నాకు కావాల్సిన జీన్ వేసుకుంటాను. సో ఏ జీన్ అయితే నేను మల్టిపుల్ కాపీస్లో ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానో ఆ జీన్ అనేది వేసుకుంటాను. ఆ తర్వాత దీంట్లోకి ప్రైమర్ వేసుకుంటాను, ఒక జీన్ వేస్తాను, ప్రైమర్ వేస్తాను, అలాగే డిఎన్ఏ పాలిమరేస్ వేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్యూబ్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు ఈ ట్యూబ్ని తీసుకొని వెళ్ళి సో ఈ పైన దీన్ని ఓపెన్ చేసి ఈ పీసీఆర్ మెషిన్ లోపల పెడతాను. సో ఈ పీసీఆర్ మెషిన్ లోపల పెట్టగానే మనకి సెవరల్ కాపీస్ ఆఫ్ జీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఒక్క జీన్ కాస్త సెవరల్ థౌజండ్స్, లాక్స్ కాపీస్, క్రోర్స్ కాపీస్ ఆఫ్ జీన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, సెవరల్ కాపీస్ ఆఫ్ జీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాని వెనకాల ఉన్న మెకానిజం ఏంటి అనేది మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఈ ట్యూబ్ అనేది ఈ పీసీఆర్ మెషిన్లో పెడతావో ఎమ్మటే ఈ పీసీఆర్ మెషిన్లో ఒక 3 స్టెప్స్ జరుగుతాయి. సో ఈ 3 స్టెప్స్ జరుగుతాయి. సో ఒక మెకానిజం ఉంటుంది. సో 3 స్టెప్స్ జరుగుతాయి, ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ మెకానిజం మనం ఇప్పుడు చదువుతాం. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే డీనాచురేషన్ జరుగుతుంది. సో ఇది ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ డీనాచురేషన్ జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే అన్నీలింగ్ జరుగుతుంది, అన్నీలింగ్ ప్రాసెస్. సో వీటికి మీనింగ్ ఏంటో నేను చెప్తాను, సెకండ్ స్టెప్. అలాగే థర్డ్ స్టెప్ ఏంటంటే ఎక్స్టెన్షన్ స్టెప్. ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 స్టెప్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. పీసీఆర్లో మన పాలిమరేస్ చైన్ రియాక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ డైరెక్ట్ బిట్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ పీసీఆర్, పాలిమరేస్ చైన్ రియాక్షన్, డీనాచురేషన్. What is the second step in polymerase chain reaction? Annealing. What is the third step in PCR, polymerase chain reaction? Extension. What is the order of events occurring in polymerase chain reaction? So మీకు ఎలా పడితే అలా ఆర్డర్ ఇస్తారు. సో మీకు ఓకేనా, ఎలా పడితే అలా ఆర్డర్ ఇస్తారు. ఫస్ట్ అన్నీలింగ్ ఇస్తారు, ఎక్స్టెన్షన్ ఇస్తారు, డీనాచురేషన్ ఇస్తారు. సో ఇలా ఇస్తారు, అన్నీలింగ్ ఇస్తారు, నెక్స్ట్ డీనాచురేషన్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్, ఇలా 4 ఆప్షన్స్ ఇస్తారు. లేకపోతే ఇలా ఇస్తారు, సో లేకపోతే ఇలా ఇస్తారు. ఓకేనా. సో నేను చెప్పేది ఏంటంటే మీరు సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏది జరుగుతుంది, దాని తర్వాత ఏది జరుగుతుంది, దాని తర్వాత ఏది జరుగుతుంది. సో ఫస్ట్ డీనాచురేషన్ జరుగుతుంది, తర్వాత అన్నీలింగ్ జరుగుతుంది, తర్వాత ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఈ సీక్వెన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్, ఐటమ్స్ కన్నా ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ స్టెప్స్లో ఈ ఐటమ్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, అసలు ఈ డీనాచురేషన్ అంటే ఏంటి, అన్నీలింగ్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ ఏంటి అంటే చెప్తాను. సో ఫస్ట్
ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం? సో ఒక్క నిమిషం. ఫస్ట్ స్టెప్ మనం ఏం చెప్పుకున్నాం? డీనాచురేషన్ అనుకున్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? డీనాచురేషన్. అసలు డీనాచురేషన్ అంటే ఏంటి? సో మనం టెస్ట్ ట్యూబ్లోకి వేసింది ఏంటి? మనకు కావాల్సిన జీన్ అనేది వేసుకున్నాం కదా, జీన్ కావాల్సింది వేసుకున్నాం. జీన్ అంటే నథింగ్ బట్ ఏంటి? డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. సో ఒక డిఎన్ఏ సీక్వెన్స్. సో ఇది ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనుకుందాం. సో మనకి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా మధ్యలో, ఓకేనా, మధ్యలో హైడ్రోజన్ బాండ్స్. సో డిఎన్ఏ అనేది ఏంటి? డబుల్ స్ట్రాండెడ్ కదా, సో అందుకే 2 స్ట్రాండ్స్ వేసాను ఇక్కడ. 2 స్ట్రాండ్స్ మధ్యలో మనకి హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి కదా, సో ఇలా హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మన డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ ఇలా ఉంటుందో ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీనాచురేషన్ స్టెప్. ఈ డీనాచురేషన్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, సో పీసీఆర్ మెషిన్ పెట్టుకున్నాం కదా, ఈ పీసీఆర్ మెషిన్లో టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ డీనాచురేషన్లో ఏమవుతుందంటే పీసీఆర్ మెషిన్లో టెంపరేచర్ అనేది 90 degrees వరకు వెళ్తుంది. సో 90 degreesలోకి వెళ్ళగానే పీసీఆర్ మెషిన్లో టెంపరేచర్ అనేది ఇలా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది కదా, 5' నుంచి 3', సో 3' నుంచి 5', ఇలా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కాస్త ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే 90 degrees టెంపరేచర్ రైజ్ అయిందో ఈ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఈ మధ్యలో ఉన్న ఆ టెంపరేచర్కి తట్టుకోలేక ఈ మధ్యలో ఉన్న హైడ్రోజన్ బాండ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. బ్రేక్ అయిపోయి ఏమైపోతాయి? 2 సింగిల్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. ఇలా 2 సింగిల్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. సో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కాస్త 2 సింగిల్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి. సో 5' నుంచి 3', నెక్స్ట్ స్టెప్ 3' నుంచి 5'. సో డీనాచురేషన్ స్టెప్లో ఇది ఒక్క స్టెప్పే జరుగుతుంది. టెంపరేచర్ అనేది 90 degreesలోకి వెళ్ళిపోవడం వల్ల మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కాస్త 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది డీనాచురేషన్ స్టెప్లో జరుగుతుంది. ఓకేనా, డీనాచురేషన్ స్టెప్లో జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఏంటి మనకి? సెకండ్ స్టెప్ అన్నీలింగ్ స్టెప్. అన్నీలింగ్ స్టెప్. సో మనం సెకండ్ ఏం వేసాము? టెస్ట్ ట్యూబ్లో ప్రైమర్ వేసాము అని చెప్పాను కదా. అసలు ఈ ప్రైమర్ అంటే ఏంటి? సో ఈ ప్రైమర్ అంటే ఒక ఒలిగోన్యూక్లియోటైడ్. ఈ ప్రైమర్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఒక ఒలిగోన్యూక్లియోటైడ్. సో ఫస్ట్ డిఎన్ఏ అంటే ఏంటి చెప్పండి మీరు? డిఎన్ఏ అంటే నథింగ్ బట్ ఒక పాలీన్యూక్లియోటైడ్. సో మనకి న్యూక్లియోటైడ్ అంటే ఏంటి? సో మనకి నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్. సో దీన్నే మనం ఏమంటామంటే న్యూక్లియోటైడ్ అంటాం, నైట్రోజన్ బేస్ని. సో నైట్రోజన్ బేస్ అంటే ఏంటి అని మళ్ళీ మీరు అడిగితే, నైట్రోజన్ బేసెస్ మనకి 4 types ఉన్నాయి. అడినైన్, థైమిన్, గ్వానైన్, సైటోసిన్, ఇలా 4 types ఉన్నాయి కదా, వీటిని మనం నైట్రోజన్ బేస్ అంటాం. సో ఈ నైట్రోజన్ బేస్ ప్లస్ షుగర్ ప్లస్ ఫాస్ఫేట్, ఈ మూడింటిని కలిపితే మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో మనకి అసలు డిఎన్ఏ అంటే ఏంటి? సో మనం డిఎన్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ GAA TTC అని చెప్పాను, ఈ సీక్వెన్స్ ఉంది అని చెప్పాను. సో ఇది డిఎన్ఏలో ఒక సీక్వెన్స్ అని చెప్పాను. సో అంటే నథింగ్ బట్ ఏంటి? ఇది ఒక న్యూక్లియోటైడ్. సో ఇక్కడ నైట్రోజన్ బేస్తో పాటు షుగర్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది ఒక న్యూక్లియోటైడ్. డిఎన్ఏ అంటే నథింగ్ బట్ పాలీన్యూక్లియోటైడ్. కానీ ప్రైమర్ అనేది ఏంటి? ప్రైమర్ అనేది కేవలం ఒలిగోన్యూక్లియోటైడ్. ఒలిగో అంటే ఏంటన్నానంటే ఫ్యూ టు మెనీ. ఒలిగో అంటే ఫ్యూ టు మెనీ. సో మనకి డిఎన్ఏలో సెవరల్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి, సెవరల్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. కానీ ప్రైమర్ అనేది ఒలిగోన్యూక్లియోటైడ్, కేవలం కొన్ని న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉంటాయి, ఫ్యూ న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంతే. సో ఈ ప్రైమర్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా. సో ఈ ప్రైమర్నే మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అని కూడా అనొచ్చు. సో ప్రైమర్ అంటే నథింగ్ బట్ ఏంటి? ఒక ఒలిగోన్యూక్లియోటైడ్స్. సో చిన్న ఒలిగోన్యూక్లియోటైడ్స్, ఫ్యూ టు మెనీ, అంతే. సో ఎక్కువేం ఉండవు, దీన్నే మనం ప్రైమర్ అంటాం. సో ఇప్పుడు ఈ ప్రైమర్ వల్ల మనకేంటన్న ఉపయోగం అంటే సెకండ్ స్టెప్ అన్నీలింగ్. అన్నీలింగ్లో ఏమవుతుందంటే ప్రైమర్ అటాచ్ అట్ 3' end. సో ఇప్పుడు ఏమవుతుంది? అన్నీలింగ్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ ప్రైమర్ ఉంది కదా, సో ఈ ప్రైమర్ ఏమవుతుందంటే ఈ టూ సింగిల్ స్ట్రాండ్స్ ఫామ్ అవుతాయి కదా మనకి డీనాచురేషన్ స్టెప్లో. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అన్నీలింగ్లో ఏమవుతుందంటే ఈ ప్రైమర్ అనేది 3' end దగ్గర అటాచ్ అవుతుంది. సో ఎక్కడైతే 3' end ఉందో ఇక్కడ ప్రైమర్ అనేది అటాచ్ అవుతుంది. సో ఇక్కడ 3' end ఉంది కదా, ఇక్కడ ప్రైమర్ అనేది అటాచ్ అవుతుంది. ప్రైమర్ అనేది నేను ఏమని చెప్పాను? ఒలిగోన్యూక్లియోటైడ్. అందుకనే చూసారు కదా, ప్రైమర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఒలిగోన్యూక్లియోటైడ్ కాబట్టి. సో ఈ ప్రైమర్ని కూడా ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అని అనుకోవచ్చు. సో ఈ అన్నీలింగ్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ ప్రైమర్ అనేది వెళ్ళి అటాచ్ అవుతుంది 3' end ఎక్కడైతే ఉంటుందో ఆ 3' end దగ్గరికి వెళ్ళి ఈ ప్రైమర్ అనేది అటాచ్ అవుతుంది. ఇదే అన్నీలింగ్ స్టెప్. అన్నీలింగ్ స్టెప్లో ఏం జరగదు, మనం వేసిన ప్రైమర్ ఉంటుంది కదా, ఆ ప్రైమర్ అనేది వెళ్ళి ఈ సింగిల్ స్ట్రాండ్స్లో ఎక్కడైతే 3' end ఉంటుందో అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చెప్పాము? సో మనం ఏమేమి కంటెంట్స్ మాట్లాడుకున్నాము చూడండి.
కంటెంట్స్ ఏమేమి మాట్లాడుకున్నాం, జీన్ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ గురించి అయిపోయింది. ఫస్ట్ స్టెప్ నుంచి మనకి డిఎన్ఏ అనేది ఉంటుంది, డిఎన్ఏ అనేది 2 స్ట్రాండ్స్ లాగా విడిపోతుంది. సో సెకండ్ స్టెప్ అన్నీలింగ్ లో ఏమవుతుంది, ఈ ప్రైమర్ అనేది వెళ్ళి 3' ఎండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అటాచ్ అవుతుంది. ఇంకా మిగిలిపోయింది ఏంది, డిఎన్ఏ పాలిమరేస్ అనేది మిగిలిపోయింది. సో థర్డ్ స్టెప్ ఏంటి, ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ స్టెప్లో ఈ డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్టెన్షన్ స్టెప్లో మనకి డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఉపయోగపడుతుంది. సో మనకి డిఎన్ఏ పాలిమరేస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్కి ఉపయోగపడుతుంది. సో జీన్ అంటే నథింగ్ బట్ ఒక డిఎన్ఏ సీక్వెన్స్ కదా, నేను డిఎన్ఏ అంటాను ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి, సింపుల్గా ఉండడానికి. సో ఈ డిఎన్ఏ పాలిమరేస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఒక డిఎన్ఏని 2 డిఎన్ఏస్గా మార్చాలంటే, 2 డిఎన్ఏస్ని 4 డిఎన్ఏస్గా మార్చాలంటే, 4 డిఎన్ఏస్ని 8 డిఎన్ఏస్గా మార్చాలంటే సో ఈ డిఎన్ఏ పాలిమరేస్ వల్లే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ని ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏ రావడం, 2 డిఎన్ఏ నుంచి 4 డిఎన్ఏ రావడం, సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే రిప్లికేషన్ అంటాం. సో ఈ డిఎన్ఏ రిప్లికేషన్కి మనకి డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఉపయోగపడుతుంది. అయితే సో ఈ డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఇనిషియేట్ చేయలేదు రియాక్షన్ని. సో ఇనిషియేట్ చేయలేదు అంటే సో ఈ ఒక్క స్ట్రాండ్ ఉందనుకోండి, డిఎన్ఏ పాలిమరేస్ దీనికి వేసారనుకోండి, ఎమ్మటే 2 స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ రావు. సో డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఇనిషియేట్ చేయలేదు రియాక్షన్, అంటే దానంతకు అది స్టార్ట్ చేయలేదు. సో మనం స్టార్ట్ అనేది చేయలేదు అనమాట డిఎన్ఏ పాలిమరేస్ అనేది. అందుకే ప్రైమర్ అనేది ఫస్ట్ వేస్తాం. సో ఈ ప్రైమర్ వెళ్ళి ఈ 3' ఎండ్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవుతుంది. సో ఈ డిఎన్ఏ పాలిమరేస్ ఏం చేస్తుందంటే, వినండి, ఈ డిఎన్ఏ పాలిమరేస్ ఏం చేస్తుందంటే సో ఈ ప్రైమర్ని ఎక్స్టెన్షన్ చేస్తుంది. సో పేరులోనే ఉంది, థర్డ్ స్టెప్ ఏంటి, ఎక్స్టెన్షన్. సో ఈ ప్రైమర్ ఇంతనే ఉంటుంది, ఈ ప్రైమర్ని ఇది ఎక్స్టెండ్ చేసి ఒక డిఎన్ఏ స్ట్రాండ్ లాగా ఫామ్ చేస్తుంది. సో అందుకే చెప్పాను, సో ప్రైమర్ ఉంటేనే ఆ ప్రైమర్ని ఎక్స్టెండ్ చేస్తుంది అంతే డిఎన్ఏ పాలిమరేస్, అది ఇనిషియేట్ చేయలేదు. అందుకనే ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ అన్నీలింగ్ స్టెప్లో మనం ప్రైమర్ వేస్తాం కదా, ఆ ప్రైమర్ వేసిన తర్వాత ఆ ప్రైమర్ని ఎక్స్టెండ్ చేసి ఒక స్ట్రాండ్ లాగా మార్చేది ఏంటంటే డిఎన్ఏ పాలిమరేస్ అనేది మారుస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ డీనాచురేషన్ స్టెప్లో టెంపరేచర్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుందని చెప్పాను. సెకండ్ అన్నీలింగ్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 60 డిగ్రీస్ ఉంటుంది. 60 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది పీసీఆర్ మెషిన్లో అన్నీలింగ్ స్టెప్ జరిగేటప్పుడు. థర్డ్ ఎక్స్టెన్షన్ స్టెప్ జరిగేటప్పుడు పీసీఆర్ మెషిన్లో మనకి టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 74 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకేనా, 74 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. సో మనం నార్మల్గా మాట్లాడుకుందాం. సో మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఫారెన్ హీట్స్లో చూసుకుంటాం. ఓకేనా, 97.4, 98, 100 ఫారెన్ హీట్స్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి ఫీవర్ వచ్చిందని చెప్పుకుంటాం. 100 ఫారెన్ హీట్ని కాస్త మనం సెల్సియస్లో చెప్పుకోవాలంటే, అంటే డిగ్రీ సెల్సియస్లో చెప్పుకోవాలంటే సో ఒక 36 డిగ్రీస్ అనుకుందాం. సో మన బాడీలో 36 డిగ్రీ సెల్సియస్ ఉంటేనే సో మన బాడీ ఏమవుతుంది, హీట్ ఎక్కిపోతుంది. మనకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎందుకు డల్ అవుతాం చెప్పండి. సో మన బాడీలో ఫీవర్ వచ్చినప్పుడు మనం డల్ అయిపోతాం కదా ఆటోమేటిక్గా. ఎందుకు డల్ అవుతాం తెలుసా? సో మన బాడీలో టెంపరేచర్ అనేది పెరిగినప్పుడు ఏ ఎంజైమ్ అనేది పని చేయలేదు, అంటే అంత యాక్యురేట్గా పని చేయలేదు. ఎంజైమ్స్ యొక్క ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఎంజైమ్స్ మన బాడీలో ఏదైనా రియాక్షన్ జరిగి మనం హ్యాపీగా ఉండాలంటే ఎంజైమ్స్ పని చేయాలి బాగా. సో ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఎంజైమ్స్ అనేవి పని చేయవు, ఎందుకంటే ఎంజైమ్స్ అనేవి సర్టైన్ ఆప్టిమం టెంపరేచర్లోనే పనిచేస్తాయి. సో ఆ టెంపరేచర్ కన్నా ఎక్కువ పెరిగితే అవి సరిగ్గా పని చేయలేవు. కాబట్టి సో మన బాడీలో 36 డిగ్రీస్కి టెంపరేచర్ వస్తానే ఓకేనా మన ఎంజైమ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు. ఓకేనా, మనం అందుకే ఎంజైమ్స్ అనేవి సరిగ్గా పనిచేయవు కాబట్టి మనం ఏదో సో డల్గా అయిపోయి ఎలాగో అయిపోతాం. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, ఎక్స్టెన్షన్ పీసీఆర్లో ఎక్స్టెన్షన్ స్టెప్ జరిగేటప్పుడు 74 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుందని చెప్పాను. సో డిఎన్ఏ పాలిమరేస్ అంటే ఏంటి, ఇది కూడా ఒక ఎంజైమే కదా. సో డిఎన్ఏ పాలిమరేస్ అంటే ఏంటి, ఇది ఎంజైమే కదా. ఏస్ అని లాస్ట్లో ఏదైనా ఉంటే ఏస్ అని ఉంటే అది ఖచ్చితంగా ఎంజైమే. సో డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఒక ఎంజైమ్. సో మనం 36 డిగ్రీస్ ఉన్నప్పుడే ఒక ఎంజైమ్ పనిచేయదు బాడీలో, మనం వీక్ అయిపోతాము. సో అందుకే ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది, టెంపరేచర్ పెరిగినప్పుడు ఎంజైమ్స్ అనేవి వర్క్ అవ్వవు కాబట్టి మనం వీక్ అయిపోతామని చెప్తున్నాను. ఇక్కడ 74 డిగ్రీస్ ఉంటే అసలు ఈ ఎంజైమ్ పనిచేస్తుందా, పనిచేయదు. అందుకే డిఎన్ఏ పాలిమరేస్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పాలిమరేస్ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ పాలిమరేస్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పాలిమరేస్ ఉంటుంది,
అదే ట్యాగ్ పాలిమరేస్. డిఎన్ఏ పాలిమరేస్లోనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పాలిమరేస్ ఉంటుంది, అదే ట్యాగ్ పాలిమరేస్. సో ఈ ట్యాగ్ పాలిమరేస్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్ పాలిమరేస్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటామంటే, సో ఫ్రమ్ థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక ఆర్కీ బ్యాక్టీరియా నుంచి, ఓకేనా, థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక ఆర్కీ బ్యాక్టీరియా నుంచి మనం ఈ ట్యాగ్ పాలిమరేస్ అనే ఎంజైమ్ని బయటికి తెస్తాం. ఓకేనా, థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక ఆర్గానిజం ఉంటుంది, బ్యాక్టీరియల్ ఆర్గానిజం. ఓకేనా, దాని యొక్క ఏంటంటే ఆర్కీ బ్యాక్టీరియా అది. సో ఈ థర్మస్ ఆక్వాటికస్ అనే ఒక ఆర్గానిజంలో నుంచి మనకి థర్మస్ ఆక్వాటికస్లో ఈ ట్యాగ్ పాలిమరేస్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది కూడా డిఎన్ఏ పాలిమరేసే, కానీ దీనికి ఒక సర్టైన్ క్యాపబిలిటీ ఉంటుంది. ఎంత టెంపరేచర్, ఓకేనా, హయ్యర్ టెంపరేచర్స్లో కూడా ఈ ట్యాగ్ పాలిమరేస్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, హయ్యర్ టెంపరేచర్స్లో కూడా ఈ ట్యాగ్ పాలిమరేస్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా, సో అందువల్లే ఈ 74 degrees దగ్గర కూడా ఈ ట్యాగ్ పాలిమరేస్కి ఏమవ్వదు. సో ఈ డిఎన్ఏ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేస్లో ఇది ఒక టైప్ ట్యాగ్ పాలిమరేస్ అనేది. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్టెన్షన్ స్టెప్లో ఈ ట్యాగ్ పాలిమరేస్ అనేది యూజ్ చేస్తాం. సో నార్మల్ డిఎన్ఏ పాలిమరేస్ కాకుండా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేస్, ట్యాగ్ పాలిమరేస్ అనేది యూజ్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మనం పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్లో ఏ ఎంజైమ్ యూజ్ చేస్తామంటారు, ట్యాగ్ పాలిమరేస్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఇది హయ్యర్ టెంపరేచర్స్లో కూడా వర్క్ అవుతుంది. సో ఈ ట్యాగ్ పాలిమరేస్ ఏం చేస్తుంది, సో మనకి ఇంత ఉన్న ప్రైమర్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అందుకే ఈ థర్డ్ ప్రాసెస్ని మనం ఎక్స్టెన్షన్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది చెప్పండి, సో ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అయిపోతుంది. దాని తర్వాత దీని మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఒక స్ట్రాండ్ చూడండి, ఇది ఒక డిఎన్ఏ. సో స్టార్టింగ్లో మనకి ఒక డిఎన్ఏ ఉంది, లాస్ట్ ఫైనల్ వచ్చేటప్పటికల్లా 2 DNA వచ్చింది. స్టార్టింగ్లో మనం ఒక జీన్ వేస్తాం. సో ఇప్పుడు ఎన్ని జీన్స్ వచ్చాయి, 2 జీన్స్ వచ్చేసాయి. సో ఇది ఒక జీన్ నుంచి మనకి 2 కాపీస్ ఆఫ్ జీన్ వచ్చింది. సో ఇది ఇలా ఈ డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు ఒక సైకిల్ అనేది జరిగింది. సో ఇలా ఒక డిఎన్ఏ నుంచి 2 DNAs ఫామ్ అవ్వడం ఒక సైకిల్. నెక్స్ట్ ఈ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 DNA స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. సో అందులో ఈ డిఎన్ఏ మళ్ళీ ఇంకో సైకిల్ పోతుంది, ఈ డిఎన్ఏ ఇంకో సైకిల్ జరుగుతుంది. సో మళ్ళీ ఈ డిఎన్ఏ మళ్ళీ డీనాచురేషన్కి గురవుతుంది, మళ్ళీ డీనాచురేషన్ నుంచి అన్నీలింగ్ జరుగుతుంది, మళ్ళీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. మళ్ళీ ఈ డిఎన్ఏ స్ట్రాండ్స్ కూడా మళ్ళీ డీనాచురేషన్ జరుగుతుంది. సో మళ్ళీ అన్నీలింగ్ జరుగుతుంది, ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో దీన్ని ఒక్కసారి ఈ డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్, ఒక్కసారి ఈ డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్ జరగడాన్ని మనం ఒక సైకిల్ అంటాం. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతానే ఉంటుంది. రిపీట్ అయ్యి కొన్ని బిలియన్స్ కాపీస్లో మనకి జీన్ అనేది ఫామ్ అవుతాయి. కొన్ని బిలియన్ కాపీస్లో జీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీకు ఎన్సీఆర్టీలో డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డిఎన్ఏ అనేది ఉంటుంది. సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 స్ట్రాండ్స్ లాగా హైడ్రోజన్ బాండ్స్ అనేవి బ్రేక్ అయిపోయి 2 స్ట్రాండ్స్ లాగా విడిపోతాయి. సెకండ్ స్టెప్ అన్నీలింగ్లో ఏమవుతుంది, ఈ ప్రైమర్ అనేది ఎక్కడైతే 3' ఎండ్ ఉందో అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది. చూసారు కదా, అక్కడికి వెళ్ళి అటాచ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏమవుతుంది, సో ఓకేనా, డిఎన్ఏ పాలిమరేస్ అనేది, ట్యాగ్ పాలిమరేస్ అనేది యాడ్ చేస్తాం. అయితే ట్యాగ్ పాలిమరేస్తో పాటు డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ కూడా వేస్తాం. ఈ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ ఏమవుతుందంటే, సో ఈ ప్రైమర్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ ట్యాగ్ పాలిమరేస్ అని చెప్పాను కదా, ఈ ట్యాగ్ పాలిమరేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ మనం వేస్తాం కదా. సో ఈ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ని ఉపయోగించుకొని ఈ ప్రైమర్ కానీ ఎక్స్టెన్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ని ఎక్స్టెన్షన్ స్టెప్లో ఉపయోగపడతాయి, మనకి ప్రైమర్ని ఎక్స్టెన్షన్ చేసే స్టెప్లో ఉపయోగపడతాయి. సో థర్డ్ స్టెప్లో డిఎన్ఏ పాలిమరేస్ అనేది ఈ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ని ఉపయోగించుకొని ప్రైమర్ని ఎక్స్టెండ్ చేసి ఒక 2 స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. స్టార్టింగ్లో ఒక స్ట్రాండ్ ఉండేది, మళ్ళీ 2 స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ఒక సైకిల్. ఇలా ఒక 30 సైకిల్స్ జరిగాయి అనుకోండి, మనకి కొన్ని 1 బిలియన్ కాపీస్ అనేవి ఫామ్ అవుతాయి. అలా చాలా కాపీస్ అనేవి ప్రాసెస్ అవుతాయి. ఇది పీసీఆర్ అంటే డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్. ఈ 3 సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఒక్కో స్టెప్లో ఏం జరుగుతుంది అనేది మీకు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో నాకు తెలిసి మీకు ఇప్పుడు ఒక్కో స్టెప్లో ఏం జరుగుతుందో తెలిసి ఉంటుంది. అయితే మనకి పీసీఆర్లో క్వశ్చన్ అడుగుతారు. సో నెంబర్ ఆఫ్ కాపీస్, సో ఒక్క నిమిషం, మనకి పీసీఆర్లో క్వశ్చన్ అడుగుతారు. ఏంటి క్వశ్చన్ అడుగుతారంటే నెంబర్ ఆఫ్ కాపీస్ ఫార్మ్డ్ ఇన్ 60 minutes అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 minutes తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ కాపీస్ ఫార్మ్డ్ ఇన్ 60 minutes అంటే ఒక 60 minutes కనుక మన పీసీఆర్ మెషిన్ కనుక రన్ చేస్తే మనకి ఎన్ని జీన్ కాపీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే
సో ఇలా ఒక సైకిల్ జరగడానికి, ఇలా ఒక సైకిల్, ఒకసారి డీనాచురేషన్, అన్నీలింగ్, ఎక్స్టెన్షన్, ఈ మొత్తం ఒక సైకిల్ అంటాం కదా, ఇలా ఒక సైకిల్ జరగడానికి ఎంతసేపు పడుతుంది తెలుసా? అప్రాక్సిమేట్గా 3 మినిట్స్ పడుతుంది అంతే. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ పీసీఆర్ మెషిన్లో, ఓకేనా, ఈ పీసీఆర్ మెషిన్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 3 మినిట్స్ పడుతుంది అంతే. సో 3 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు, 3 మినిట్స్ పడుతుంది. సో అయితే మీరు గుర్తుపెట్టుకోండి, అప్రాక్సిమేట్గా ఖచ్చితంగా 3 మినిట్సే పడుతుంది. సో మీకు వాళ్ళు క్వశ్చన్లో ఈ 3 మినిట్స్ అని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మ్యాక్సిమం వాళ్ళు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి 1 సైకిల్ కంప్లీట్స్ ఇన్ 3 మినిట్స్ అని ఇస్తారు క్వశ్చన్లో. ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఇవ్వాలనుకుంటే, ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఇవ్వకపోయి, ఒకవేళ ఈ 3 మినిట్స్ ఇవ్వకపోయినా కూడా మీరు అజ్యూమ్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇస్తారు, మ్యాక్సిమం ఇస్తారు, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా మీరు 3 మినిట్స్ అని అజ్యూమ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేయాలి? ఒక 60 మినిట్స్లో మనకి ఎన్ని కాపీస్ ఫామ్ అవుతాయి? సో ఫస్ట్ మనకి ఎన్ని కాపీస్ ఫామ్ అయ్యాయో తెలియాలంటే ఎన్ని సైకిల్స్ జరిగాయో తెలుసుకోవాలి కదా. సో వినండి, ఎన్ని కాపీస్ ఫామ్ అయ్యాయో తెలియాలంటే ఎన్ని సైకిల్స్ జరిగాయి అనేది ఇంపార్టెంట్. సో ఇలా ఎన్ని సైకిల్స్ జరుగుతూ ఉన్నాయి, ఎన్ని సైకిల్స్ జరిగాయి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ సైకిల్స్ కనుక్కోవాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్ని సైకిల్స్ జరిగాయి పీసీఆర్ మెషిన్లో, నెంబర్ ఆఫ్ సైకిల్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎలా కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 60 మినిట్స్కి కనుక్కోమన్నారు కదా, 60 మినిట్స్ బై మనకి ఒక్క సైకిల్ జరగడానికి ఎంత టైం పడుతుంది? 3 మినిట్స్ పడుతుంది. సో 60 మినిట్స్ బై 3 మినిట్స్. సో మినిట్ జస్ట్ రాశాను అంతే. సో 60/3. సో 60/3 అంటే నథింగ్ బట్ 20, అంతే కదా, 20 సైకిల్స్ జరుగుతాయి. ఓకేనా, మనకి ఇప్పుడు ఏమైంది? 20 సైకిల్స్ జరిగాయి పీసీఆర్ మెషిన్లో అని అర్థమైంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాపీస్కి ఫార్ములా ఏంటంటే 2 to the power of నెంబర్ ఆఫ్ సైకిల్స్. 2 to the power of నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో 2 to the power of నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని? 20. సో 2 to the power of 20 ఎంత అవుతుందో మనకి అన్ని కాపీస్ ఫామ్ అయినట్టు. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ కాపీస్ ఫార్మ్డ్ ఇన్ 60 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ 90 మినిట్స్ కానీ ఇస్తే ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని జరిగాయో కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎంత కనుక్కుంటారంటే వాళ్ళు ఇచ్చిన మినిట్స్ వేసుకొని బై మనకు అప్రాక్సిమేట్గా 3 మినిట్స్ పడుతుంది ఒక సైకిల్ జరగడానికి. సో వాళ్ళు ఒకవేళ సైకిల్ జరగడానికి వాళ్ళు మెన్షన్ చేశారనుకోండి, ఒకవేళ 2 మినిట్సే పడుతుంది సైకిల్ జరగడానికి అని, అప్పుడు మీరు ఈ ప్లేస్లో 2 వేసుకోవాలి. సో నేను ఇప్పుడు 3 మినిట్స్ పడుతుందని చెప్పాను కాబట్టి 3 వేసుకున్నాను. 60/3, సో 20. సో నెంబర్ ఆఫ్ కాపీస్ ఫామ్ అవ్వాలంటే ఫార్ములా వచ్చేసి 2 to the power of నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో 2 to the power of 20. సో ఎంత వాల్యూ వస్తే అంత అన్ని కాపీస్ అనే ప్రొడ్యూస్ అయినట్టు. సో ఇది మీకు ఇన్ వివో జీన్ క్లోనింగ్ అన్నా, ఇన్ విట్రో జీన్ క్లోనింగ్ అన్నా. సో ఇప్పుడు మీకు జీన్ క్లోనింగ్ అనేది అర్థమైపోయింది. సో పీసీఆర్ మెకానిజం మీకు అర్థమైపోయింది. అసలు జీన్ క్లోనింగ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ ఇన్ వివో జీన్ క్లోనింగ్ జరిగేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనకి. సో నేను ఇప్పుడు ఈ ఇన్ వివో జీన్ క్లోనింగ్ గురించి చెప్పాను కదా. సో ఇన్ వివో జీన్ క్లోనింగ్ గురించి చెప్పాను కదా. ఈ ఇన్ వివో జీన్ క్లోనింగ్ చేసేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడే మనకి ట్రాన్స్ఫార్మెన్స్ గురించి వస్తుంది, అలాగే నాన్ ట్రాన్స్ఫార్మెన్స్ గురించి వస్తుంది, రీకాంబినెన్స్ గురించి వస్తుంది, నాన్ రీకాంబినెన్స్ గురించి వస్తుంది, సెల్ఫ్ లైగేటెడ్ ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ ప్లేటింగ్ మెథడ్, అలాగే బ్లూ వైట్ సెలెక్షన్, వీటి గురించి మొత్తం వస్తుంది. సో అయితే ఈ క్లాస్లో కూడా ఇవే చెప్తే ఒక 2 అవర్స్ పడుతుందని అయితే నాకు అనిపిస్తుంది. సో 2 అవర్స్ కంటిన్యూస్గా వినాలంటే కష్టమే. సో ఓకే, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం ట్రాన్స్ఫార్మెన్స్ అంటే ఏంటి, నాన్ ట్రాన్స్ఫార్మెన్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఈ చెప్పిన టర్మ్స్ అన్నిటికి సంబంధించి నేను నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో ఈ క్లాస్ డిస్కస్ చేస్తే చాలా పెద్దది అయిపోతుంది లెక్చర్. సో అంత పెద్ద వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల సో మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి నేను నెక్స్ట్ క్లాస్లో అయితే ఈ టర్మ్స్ అన్నిటికి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ లాగా ఉంటుంది, ఇది నా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏమంటే ఇప్పుడు వీడియో అయిపోయింది కాబట్టి 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని సో ఈ పీసీఆర్ గురించి, ఇన్ వివో జీన్ క్లోనింగ్ గురించి చదివేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి. అలాగే సో నెక్స్ట్ ఫ్యూచర్లో మన క్లాసెస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.